ఛానల్. ఈరోజు అయితే నేనైతే నిన్న ఒక క్రాఫ్ట్ చేసిన. అదే ఏంటంటే వైట్ బోర్డ్. ఇది చూసినారు, నా ఐడియా అయితే అసలు కాదు. మా క్లాస్లో ఒక అమ్మాయి చేసి తీసుకొచ్చింది. అది కూడా యూట్యూబ్లో చూసి చేసి తీసుకొచ్చింది అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి అప్పుడెప్పుడో చేసా, కానీ అది అంత బాగా రాలేదు. ప్లస్ ఎక్కడ పోయింది కూడా అది. సో ఇది నిన్న చేసా అనమాట ఇది. అండ్ ఇది ఇప్పుడు దేనికి పర్పస్ అవుతుందో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ డస్టర్ పెట్టుకోవడానికి ఇక్కడ మార్కర్ పెట్టాలి. బట్ కానీ మార్కర్ ఎలా పెట్టాలి నాకు ఏం అర్థం కావట్లేదు. సో మీకు ఎక్కడైనా ఏమైనా ఐడియాస్ వస్తే నాకు చెప్పండి. అండ్ ఇదిగోండి వైట్ బోర్డు. ఇదిగోండి, ఇప్పుడు దీనికి దీని మీద ఏం రాద్దాం, మనం ఏదైనా రాద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రాస్తాం కదా ఇప్పుడు. అండ్ లాస్ట్లో మీకు దీనికి మెటీరియల్స్ ఏమేమి యూజ్ అవుతాయి, ఎలా చేయాలో అన్నీ మీకు చెప్తాను. అండ్ ఇది డస్టర్ కదా, తీసిన చెరుపుకోవచ్చు దీంతో. చూసారా, ఈజీగా క్లీన్గా నీట్గా చెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో పెట్టేద్దాం మనం డస్టర్ని. ఇలా వర్క్ అవుతుంది. నేనైతే నార్మల్గానే చేస్తున్నా దీన్ని. అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఒక కార్డ్బోర్డ్, వైట్ పేపర్, మ్యాచ్ బాక్స్, గ్లూ, అండ్ మీకు శారీ ఫాల్స్ కొంటాం కదా, శారీ ఫాల్స్ కొన్నప్పుడు దానిపైన కవర్ ఇస్తాడు కదా, ఆ కవర్లో శారీ ఫాల్ పెడతారు. ఆ కవర్ అండ్ ఆ శారీ ఫాల్ పెట్టడానికి ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్బోర్డ్ ఆ కవర్ కావాలన్నమాట. అండ్ ఇక్కడ చూపిస్తాను. ఎప్పుడైనా పనిలో చిన్న మిస్టేక్స్ చేస్తే చూడనట్టు వదిలేచ్చు, కానీ ఇలా చూడగానే చల్లా చెదరైపోయేలా చేసిన పనులతనాన్ని ఏమనాలో కూడా ఎవరికి అర్థం కాదు. నార్మల్ గా డోర్ కి కొంచెం ఎప్పుడైనా ఓపెన్ చేసేసరికి మెటీరియల్స్ రిక్వైర్డ్. ఫస్ట్ వన్ ఉందంటే ఆల్రెడీ ఉన్న డోర్ కార్డ్బోర్డ్, మరి కెమెరాలో ఎలా కెమెరాగా రివర్స్ లో. సెకండ్ వన్ గ్లూ, మీరు ఎప్పుడైనా డబ్బులు సెక్యూరిటీ, థర్డ్ వన్ మ్యాచ్ బాక్స్, ఫోర్త్ వన్ వైట్ పేపర్, ఫిఫ్త్ వన్ శారీ ఫాల్స్ కవర్. అండ్ కార్డ్బోర్డ్. మరి అలాంటి వెదురు కోసం అంత కూర్చుంటే నీ ఒంటి మీద రాసుకొని ఇంటి మీద రాసుకో, అంతేగాని మెటీరియల్స్ రిక్వైర్డ్ కార్డ్బోర్డ్, గ్లూ, మ్యాచ్ బాక్స్, వైట్ పేపర్, శారీ ఫాల్స్ కవర్ అండ్ కార్డ్బోర్డ్. అంటే నాకు తెలుసు కదా, కార్డ్బోర్డ్ ఇస్తాడు అది. మీరు అదైనా పెట్టచ్చు, లేకపోతే ఏమైనా సన్నగా ఉండే కార్డ్బోర్డ్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా సన్నగా ఉంది చూస్తారా, ఇలాంటి సన్న కార్డ్బోర్డ్స్. ఇదిగోండి శారీ ఫాల్స్, ఇదంటే ఇంకోటి పిక్చర్. అండ్ దీని మీద వైట్ పేపర్ అంటించి, ఆ వైట్ పేపర్ మీద కవర్ అంటించాలి. అంటించి దాన్ని ఇక్కడ పెట్టాలి. అండ్ ఇప్పుడు హౌ టు మేక్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాం. ఒక నార్మల్ కార్డ్బోర్డ్ మీకు ఎంత సైజ్ కావస్తే ఆ సైజులో కార్డ్బోర్డ్ తీసుకోండి. నేనైతే మ్యాక్సిమం సైజ్ చిన్నగా ఈ సైజే తీసుకున్నాను. అండ్ ఈ కార్డ్బోర్డ్కి వైట్ పేపర్ అంటించండి.
ఫ్రంట్ బ్యాక్ అంతా వైట్ పేపర్ అంటించేసేయండి. అంటించాము. ఒక మ్యాచ్ బాక్స్ తీసుకుని మ్యాచ్ బాక్స్ కూడా శుభ్రంగా పేపర్ అంటించండి అంతాను. లోపల అంటించినట్టు చిక్కుని కానీ బయట మాత్రం అంటించండి. దానిపైన టెస్టర్ అని రాసుకోండి అంటే తెలియడానికి ఆ పేపర్ పైన. అండ్ లోపల మ్యాచ్ బాక్స్ ఇట్లా ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది కదా, ఎంటీ తీసుకోండి. అండ్ దాంట్లో కాటన్ పెట్టుకోండి. కాటన్ పెట్టుకుంటే చెరుపుకోవడానికి బాగుంటుంది. అండ్ మన టెస్టర్ అనమాట ఇది. దీన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు. అండ్ దాని అంతటిని కార్డ్బోర్డ్ మీద అంటించేసుకోండి. అంటే హాఫ్ ప్లేస్ దీన్ని ఇక్కడ తీసుకుంటే ఈ పక్కన కొంచెం ప్లేస్ ఉంచుకోవడానికి టెస్టర్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మార్కర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ హాఫ్ ప్లేస్ ఒక ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఈ కార్డ్బోర్డ్ శారీ ఫాల్స్ కార్డ్బోర్డ్, దాన్ని ఇలా అంటించండి. అంటించి దానిపైన వైట్ పేపర్ అంటించి ఆ వైట్ పేపర్ మీద కవర్ అంటించి దాన్ని అంటించేయండి. టోటల్గా ఈ కార్డ్బోర్డ్ మీద అంటించేస్తే చాలు. దాన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేసుకోండి అన్నీనా. అయిపోయాక దీన్ని అంటించేస్తాము. తర్వాత మార్కర్ తెచ్చుకోండి. అంటే నేనైతే మార్కర్ అంటే పోవట్లేదు, సో స్కెచ్ తెచ్చుకున్నాను. మీరు ఏమైనా తెచ్చుకోవచ్చు, మార్కర్ మాత్రం వద్దు. అండ్ ఇక్కడ ఒక పెన్ పెట్టుకోవడానికి స్టాండ్ చేద్దాము. కానీ ఏం ఐడియాస్ రావట్లేదు. మీకు కనుక ఏమైనా ఐడియాస్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ మార్కర్ ఇట్లా పెట్టుకుంటున్నాను నేను. మార్కర్ పెట్టుకుంటే ఇలా తీసుకుని రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. సో అంతే, మన బోర్డు అయిపోయింది. మీరైతే గమ్ ఉంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు. కానీ నా దగ్గర గమ్ లేదు, సో ప్లాస్టర్ అంటించి చేశానమాట. సో అందుకే నాకు కొంచెం హార్డ్ అయింది. ఇది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఇది కూడా చాలా హార్డ్ గైస్. ఓకే, మీరు కూడా ఒకసారి బోర్డుని తయారు చేయండి, ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బాయ్.